ఈసారి తన ద్వంద్వ వైఖరిని చూపించారు. ఈసారి ఆయన చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే ప్రపంచ దేశాల ఆ కామెంట్స్ ను చూసి ఒకంత ఆశ్చర్యపోయి అయోమయంలో నవ్వుకునేలాగా ఉన్నాయి ట్రంప్ ఈసారి చేసిన కామెంట్స్. ఈసారి కూడా తారీఫ్లపైనే ట్రంప్ డబుల్ గేమ్ ఆట ఆడారు. దాని మీదే తన ద్వంద్వ నాలుకల ధోరణి ఆయన చూపించాడు. ఇప్పటికే భారత్ మీద 50% టారిఫ్స్ వేశారు ట్రంప్. ఆ విషయం అందరికీ తెలిసిందే. ముందు 25% అన్నారు. అమెరికా రష్యాతో ఎప్పుడైతే కొనుగోళ్లు ఆపేయాలి, చమురు దిగుమతి ఆపేయాలని భారత్కి చెప్పినప్పుడు భారత్ ససేమిరా అంటూ కూడా మాకు ఎక్కడి నుంచి అయితే లాభం చేకూరుతుందో అక్కడి నుంచి మా దేశ ప్రయోజనాల కోసం మేము దిగుమతి చేసుకుంటాము అని చెప్పటము జరిగింది. ఆ తర్వాత ట్రంప్ 25% సుంకాలన్నారు. ఆ తర్వాత దాన్ని కాస్త 50% చేశారు. ఇదందరికీ తెలిసిందే. ఇది అసమంజసం అని చెప్పి కూడా దీని మీద ఒక తీర్పు కూడా వచ్చింది. కోర్టులో తీర్పు రావటం, ఈ విధంగా సుంకాలు వేయటం తప్పు అని చెప్పి కూడా అక్కడ తీర్పు రావటము, దీంట్లో మేమే గెలుస్తాము అని చెప్పి కూడా ట్రూత్ వేదికగా కూడా తర్వాత అమెరికానే గెలుస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయటము జరిగింది. అయితే భారతే తమపై ఎక్కువగా తారీఫ్లు వేస్తోంది అని ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్ తమ మీద ఎక్కువ తారీఫ్లు వేస్తోంది, తమపైనే భారత్ సహా అనేక దేశాలు కూడా, అంటే అమెరికా మీదే భారత్తో పాటు చాలా దేశాలు టారిఫ్లు వేస్తున్నాయి, భారీగా టారిఫ్లు వేస్తున్నాయంటూ సుంకాలతో మా ఊపిరి తీస్తున్నాయి. అంటే అమెరికా ఊపిరిని మిగిలిన దేశాలన్నీ కూడా తారీఫ్లు వేసి అమెరికా ఊపిరి తీస్తున్నాయంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించడం అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలను ఓకింత ఆశ్చర్యానికి గురి చేసి ఓకింత అయోమయంలో నవ్వుకునేలా చేస్తున్నాయి ట్రంప్ కామెంట్స్. చైనా, బ్రెజిల్ తర్వాత ఎక్కువగా టారిఫ్లు వేసింది అమెరికా మన ఇండియా మీదే. అలాంటిది ఇప్పుడు ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం అయితే ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి. As you have to understand, for many years it was a one-sided relationship. Only now since I came along and because of the power that we have with tariffs, India was charging us tremendous tariffs, about the highest in the world. They were about the highest in the world, number one. And we therefore weren't doing much business with India, but they were doing business with us because we weren't charging them. Foolishly, we weren't charging them. So they would send in massive, everything they made, they'd send it in, pour it into our country. Therefore, it wouldn't be made here, which is a negative. But we would not send in anything because they were charging us 100% tariffs. And, I'll give you an example. Harley Davidson couldn't sell into India. There was a 200% tariff on a motorcycle. So what happens? Harley Davidson went to India and built a motorcycle plant. And now they don't have to pay tariffs. Same thing as us. So what we're doing is literally thousands of companies are coming into the U.S., car companies, AI, but, more traditionally car companies. We have so many car company factories under construction or being designed right now. And they're coming from China, they're coming from Mexico, I must tell you, and they're coming from Canada, a lot of them coming from Canada. But they're coming into our country because they want to build here. And they want to build here for two reasons. Number one, they'd like to be here. And number two, the tariffs are protecting them. And number three, they want to avoid paying tariffs. When they build their cars here, they don't have any tariffs to pay. When you build here, you don't have any tariffs. సో ట్రంప్ వ్యాఖ్యలు చూశారు కదా, ఎప్పుడు కూడా భారత్ అమెరికా మధ్య ఉన్న రిలేషన్షిప్ వన్ సైడెడ్ రిలేషన్షిప్, అంటే కేవలం అమెరికా నుంచి మాత్రమే ఎప్పుడు కూడా ఈ రిలేషన్ అనేది ఉంది. భారత్ నుంచి ఎప్పుడు ఈ రిలేషన్ కొనసాగలేదు. మా మీద ఎప్పుడు తారిఫ్స్ వేస్తూనే ఉన్నారు. ఏదైతే తారిఫ్స్ వల్ల అమెరికాలో కంపెనీస్ పెట్టలేక మిగిలిన కంట్రీస్లో, ఇప్పుడు భారత్లో కానీ ఇలా డిఫరెంట్ కంట్రీస్లో ఆయా కంట్రీస్లోనే వెళ్ళి కంపెనీస్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైనా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అమెరికాలో ఉంటే గనక అక్కడికి వెళ్ళటానికి అన్నీ కూడా తారిఫ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అందుకని చెప్పే మిగిలిన కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు ఈ తారిఫ్స్ వల్లే అని చెప్పి కూడా ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యానించడం జరుగుతూ ఉంది. అయితే మనం జనరల్గా చూసుకుంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయా కంపెనీస్ ఇప్పుడు భారత్లో కానీ చైనాలో కానీ, ఇప్పుడు మన ఎందుకు అమెరికన్ బ్రాండ్స్ కూడా చాలా చైనా నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తాయి. ఎప్పుడైతే ట్రంప్ 125% తారిఫ్ విధించాడో చైనా మీద, అప్పుడు చాలా గూడ్స్ కూడా అమెరికాకి ఎగుమతి అవ్వకుండా డైరెక్ట్గా కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మంచి పెద్ద బ్రాండ్స్ మనం లక్షల్లో ఉండే బ్రాండ్స్ అన్నీ కూడా వేలల్లో వందల్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో దొరికిన
సంఘటనలు మనం చూసాం. ఎప్పుడైతే 125% టారిఫ్లు విధించారో ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటూ కూడా అక్కడ ఉన్న బిజినెస్ని దెబ్బతీస్తూ ఉన్నారు ట్రంప్. అటువంటి బిజినెస్ని దెబ్బతీస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత ఒక పరిణామం ఇక్కడ మేము డెఫినెట్గా కూడా చెప్పాల్సిందే. అక్కడ అంటే బిజినెస్ అనాలిసిస్ ఉంటుంది కదా, స్టాటిస్టిక్స్ వస్తూ ఉంటాయి, లెక్కలు అంటే ఎలా వాణిజ్యం జరిగింది అన్నది కూడా ఒక స్టాటిస్టిక్స్ వస్తాయి. దానికి సంబంధించి అక్కడ ఒక అధికారిని దానికి సంబంధించి ఒక లెక్కలు ఇచ్చారు. ఈ విధంగా ఈ సంవత్సరం వాణిజ్యం అనేది తగ్గింది, బిజినెస్ అనేది తగ్గింది అన్నట్టుగా ఆ నెంబర్స్ ఇచ్చినప్పుడు ట్రంప్కి ఆ నెంబర్స్ నచ్చలేదు. ఆ నెంబర్స్ నచ్చకపోవటం వల్ల లేదు మీరు తప్పుగా ఇచ్చారు, ఈ నెంబర్స్ నాకు నచ్చలేదంటూ కూడా ఆమెను సస్పెండ్ చేశారు. ఎక్కడైనా ఒక అధికారిని తనకు సాటిస్ఫై అయ్యే నెంబర్స్ ఇవ్వలేదని చెప్పి ఎక్కడైనా సస్పెండ్ చేస్తారా? ట్రంప్ విధానాలు ఈ విధంగా ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, దేశాల మధ్య ఉన్న సంబంధాలు కానీ ఇవన్నీ చూస్తే అమెరికా సంబంధాలు మిగిలిన దేశాలతో దెబ్బతింటున్నాయి. ఒకప్పుడు ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా కానీ ట్రంప్ కనిపించేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది బీజింగ్లో మనం చూసాము. ఇటు చైనా 80 సంవత్సరాలు జపాన్ మీద యుద్ధం గెలిచినందుకు 80 సంవత్సరాలు అయిందని సందర్భంగా కూడా చైనా ఒక ఆధునిక యుద్ధ సామాగ్రిని ప్రదర్శన చేసింది. అలాంటి దానికి ట్రంప్ని ఇన్వైట్ చేయలేదు. సరే, ట్రంప్ అమెరికాకి చైనాకు పడదు కదా అందుకే ఇన్వైట్ చేయలేదంటే టారిఫ్ల తర్వాత అమెరికా చైనా కూర్చొని మాట్లాడుకోవటం జరిగింది. మాట్లాడుకున్నప్పుడు అప్పుడే 3 నెలలు కూడా మేము ఈ టారిఫ్లు మేము అమలు చేయమంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా అమెరికా చైనా మధ్య బాండ్ కుదిరింది అనుకున్నారు. కానీ ట్రంప్ ద్వంద్వ వైఖరి ఇంకా చైనాకి అమెరికాకి మధ్య సత్సంబంధాలు బలపడేందుకైతే కృషి చేయలేదు. మనం ఇప్పుడున్న పరిణామాలు కనుక చూసుకుంటే గతంలో కన్నా కానీ ట్రంప్ చేస్తున్న బిహేవియర్ ప్రపంచ దేశాల్లో భారత్ పట్ల ట్రంప్ చూపిస్తున్న వైఖరితో మరోవైపు చైనా రష్యా మీద కూడా ఇదే రకమైన వైఖరి కూడా తాను చూపిస్తున్నారు. దీంతో అగ్రదేశాలన్నీ కూడా ఒక దగ్గరికి చేరుతున్నాయి. ఇటువంటి పరిణామాలు ఏర్పడుతూ ఉన్నాయి ట్రంప్. మరొకటి ఏంటంటే ఇప్పటి వరకు అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఇప్పుడు అగ్రరాజ్యం అనటానికి కూడా మనుషులకి నోరు రావటం లేదు. జనాలందరికీ కూడా అగ్రరాజ్యంగా అమెరికా అనిపించటం లేదు. అప్పటి వైఖరి కానీ అప్పటి విధానాలు కానీ ఇప్పుడు అమెరికాలో లేవు. ట్రంప్ వల్లే అమెరికా ప్రతిష్ట మిగిలిన దేశాల ముందల దిగజారుతుంది అనటంలో ఏ మాత్రం సంశయమే లేదు. ఒకప్పుడు అగ్రరాజ్యం అని అనిపించుకునే అమెరికా ఇప్పుడు మిగిలిన దేశాలన్నిటి ముందల ట్రంప్ విధానాలతో నవ్వుల పాలవుతుంది. అమెరికా గౌరవం దెబ్బతీసేలా ట్రంప్ విధానాలు ఉన్నాయి. దీంతోనే భారత్ విషయంలో కూడా ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ భారత్ ముఖ్యంగా కూడా ఆర్థికంగా బలపడుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్తో సంబంధాలు కలుపుకునేందుకు ముందుకొస్తూ ఉన్నాయి. భారత్కి గతంలో కంటే కూడా ఇప్పుడు మరింతగా కూడా ప్రపంచ దేశాల ముందర గుర్తింపు లభిస్తుంది. ఇప్పుడు ఉన్న ఆర్థిక విధానాలు కానీ వీటన్నిటి వల్ల కూడా మిగిలిన దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కానీ, ఎందుకంటే మనకి ఇక్కడ చీప్ లేబర్ ఉంటుంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కానీ మనం ఇస్తున్న బెనిఫిట్స్ కానీ వీటన్నిటికీ కూడా మిగిలిన దేశాలు పెట్టుబడులు పెట్టడానికి కానీ వీటన్నిటికీ భారత్లో ఇష్టపడుతూ ఉన్నాయి. ఇక్కడున్న వాతావరణానికి కానీ, ఇక్కడున్న జనాభాకి కానీ, ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాం జనాభా విషయంలో. వీటన్నిటికి కానీ ఇక్కడ దొరికే చీప్ లేబర్కి, అదేవిధంగా వీటన్నిటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ మిగిలిన దేశాలన్నీ కూడా భారత్ వైపు పెట్టుబడులు కూడా ఆసక్తి చూపుతుంటే ఇది ట్రంప్కి ఒకంత కన్ను కొడుతూ ఉంది. ట్రంప్ ఏ విధమైన వ్యక్తి అంటే ఇప్పుడు ఉన్న బిహేవియర్ చూస్తుంటే కనుక ట్రంప్ ఒక విధమైన అంటే పక్క దేశాలు ఎదుగుతుంటే చూడలేని ఒక అసూయ ట్రంప్లో ఉంది. కేవలం భారత్ విషయంలోనే కాదు, మిగిలిన దేశాల విషయంలో కూడా ట్రంప్ ఇదే వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. అమెరికా కంటే ఏ దేశము ఎదగకూడదు అన్నట్లు. అమెరికా ఎదగటానికి అక్కడ కారణమైందే భారత్ నుంచి వెళ్ళి చదువుకున్న వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ ఆర్థిక విధానాలు వీటన్నిటి వల్ల కూడా మిగిలిన దేశాల నుంచి అక్కడికి ఎక్కువగా కూడా చదువుకోవటానికి వెళ్ళటం, ఇలా మిగిలిన దేశాల సంపత్తు అంతా కూడా అమెరికాలో చేరటం వల్లే అమెరికా ఎదిగింది. అలాంటిది ఇప్పుడు అమెరికాకే రావద్దు అంటూ కూడా చెప్పటము. మరి చీప్ లేబర్ దొరకదు కదా. ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీసే ఉన్నాయి. అమెరికన్స్కి అదే శాలరీ పే చేయాలంటే చాలా ఎక్కువ పే చేయాలి. అలానే భారత్ నుంచి కానీ ఇంకా ఇంటర్నేషనల్గా వచ్చిన స్టూడెంట్స్ కానీ ఇంటర్నేషనల్ మిగిలిన దేశాల నుంచి వచ్చిన ఎంప్లాయీస్కి కానీ వాళ్ళు అంత పే చేయరు. మరి అలాంటప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అమెరికాలోనే ఉండాల్సిన అవసరం లేదు కదా. అక్కడ క్లోజ్ చేసుకొని కూడా మిగిలిన దేశాల్లో కూడా వాళ్ళు హైర్ చేసుకోవచ్చు కదా.
మరొకటి అమెరికాలో వ్యవసాయం చేసేది మిగిలిన దేశాలు ఇప్పుడు దొంగదారిన వచ్చారని ట్రంప్ వెళ్ళగొట్టారో వాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి, లేకపోతే 10 సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ కూడా ఉన్నారు. వీటి వల్ల ధరల స్థిరీకరణ, ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడైనా సరుకున్నప్పుడే కదా దానికి ఎక్కువ సరుకున్నప్పుడు డిమాండ్ తక్కువ ఉండి జనాలందరికీ కూడా సరైన రేట్లలో లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళందరూ వ్యవసాయం చేసే వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల అక్కడ వారికి ఆ వ్యవసాయం అనేది రాకపోవటం వల్ల అంత దిగుబడి తీసుకొని రాలేరు. కొన్నిసార్లు ల్యాండ్స్ కూడా అక్కడ ఖాళీగా ఉండిపోతాయి, ఆర్థిక విధానాలు మారిపోతాయి, ఎవరెంత ఏ పంట పండిస్తున్నారన్నది ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి క్యాలిక్యులేషన్స్ మొత్తం. ఇప్పుడు ట్రంప్ ఆర్థిక విధానాలు రాకముందల ఒక బనానా కాస్ట్ $1 ఉందనుకుందాం, అంటే $80 ఉందనుకుందాం. ఇప్పుడు అదే కాస్ట్ $3కు పెరిగింది. సో ఈ విధంగా కూడా అంటే ట్రంప్ ఆర్థిక విధానాలు అమెరికన్స్ కూడా తలనొప్పిగా మారాయి. అక్కడ లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది. ఏవైనా ఫుడ్ కానీ ఏదైనా కావాలన్నా కానీ ఇప్పుడు ఇంత తారీఫ్లు వేయటం వల్ల డెఫినెట్గా కూడా భారత్ నుంచి ఎగుమతి అవ్వటం కూడా చాలా కష్టమైన పని. కేవలం భారత్ మీదే ఇటువంటివి వేశారా అంటే లేదు, మిగిలిన కంట్రీస్ బ్రెజిల్ వీటన్నిటి మీద కూడా ఇటువంటివే ఉన్నాయి. అమెరికాలో ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఇలాంటి పరిస్థితులు ప్రపంచ దేశాల ముందల ఎటువంటి పరిస్థితిని తీసుకొని వస్తాయంటే అమెరికాలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ట్రంప్ వైఖరి ఎప్పుడు ఎలా మారుతుందనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ విధమైన పరిస్థితులు అంటే కేవలం సరే ట్రంప్తో స్నేహం చేస్తే ఈరోజు బాగుంటుంది అనుకుంటే లేదు, అలా కూడా ఉండదు. ట్రంప్తో స్నేహం చేసినా కానీ పొద్దున ఒక మాట ఉంటే సాయంత్రం ఇంకొక మాట ఉంటుంది. మొదట్లో ట్రంప్ స్పేస్ ఎక్స్ అధినేత వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఆ నెక్స్ట్ ఏమైంది, ఆ నెక్స్ట్ డేనే ఆ సంబంధాలు చెడిపోయాయి. నేనే కొత్త పార్టీ పెడుతున్నానని స్పేస్ ఎక్స్ అధినేత చెప్పడం జరిగింది. సో ట్రంప్తో ఎప్పుడూ కూడా ట్రంప్ బిహేవియర్ మొత్తం చూసుకుంటే కనుక ట్రంపే ప్రాబ్లం. ట్రంప్ వల్లే చుట్టూ ఉన్నవి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా ట్రంప్ చుట్టూనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ట్రంప్కి మిగిలిన దేశాలన్నీ కూడా తనని వెలివేస్తున్నట్లు, లేకపోతే మిగిలిన దేశాలన్నీ తన మీద కుట్రలు చేస్తున్నట్లు బీజింగ్లో చైనా అధునాతన యుద్ధ సామాగ్రిని ప్రదర్శించింది. దీనికి దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ కానీ, లేకపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్, వీరితో పాటు ఇంకా 26 దేశాల అధ్యక్షులు అక్కడికి రావటం జరిగింది. ఇక ఇది చూసి మన ట్రంప్కి కన్నుగుట్టింది. అందుకని ఆయన ఏం చెప్పారంటే అమెరికా చేసిన త్యాగాలను కూడా గుర్తు చేసుకోవాలి చైనా అన్నట్లుగా కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. ఒకవేళ ట్రంపే కనుక అప్పుడు అధ్యక్షుడిగా ఉండుంటే అమెరికా సాయం చేసేదా అని చెప్పి కూడా దీనికి కామెంట్స్ వినిపించాయి. డెఫినెట్గా కూడా చేసేది కాదు. ట్రంప్ ఈ విధమైన ఎక్కడైనా కానీ యుద్ధాన్ని ప్రోత్సహించి తాను దాన్ని క్యాష్ చేసుకోవాలని చూసుకుంటాడు. అందుకని ప్రతిసారి కూడా ప్రతిదానికి క్రెడిట్ నాకే రావాలనుకుంటారు. తాను చెయ్యని వాటికి తాను ఎందుకు అంత క్రెడిట్ ఆశిస్తాడు, ఒక అధ్యక్షుడికి ఉండాల్సిన లక్షణమేనా అని చెప్పి కూడా ఆయన మీద ఎప్పుడు కూడా కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏ దేశం మధ్య యుద్ధం వచ్చినా కానీ నేనున్నా అంటూ వెళ్తారు. ఇప్పుడు చైనా అసలు ట్రంప్ని ఇన్వైట్ చేయలేదు, అయినా కానీ నేనున్నా అనుకుంటా అందరూ అక్కడ ఉన్నప్పుడు పక్క నుంచి నేనున్నా అనుకుంటా. అదే టైంలో ఒక ఆర్టికల్ రాశారు ట్రూత్లో, నేను ఇలా అమెరికాని గుర్తు చేసుకోవాలంటూ కూడా ఒక రాయటం జరిగింది ట్రంప్. ఇప్పుడు చూసుకుంటే యుద్ధాలు ఏదైనా 2 దేశాల మధ్య మొదలైతే నేనున్నా అనుకుంటా, నేనే ఆపాను, నేనే గెలిపించాను అని చెప్పి కూడా ట్రంప్ అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆ దేశాల అధ్యక్షులు అసలు ట్రంప్కు సంబంధమే లేదు అని కూడా అక్కడ ఆ దేశంలో ఉన్న రక్షణ వ్యవస్థ చెప్తూ ఉంటుంది. ఈ విధంగా బహిరంగంగా అంటే ప్రతిసారి కూడా తన పరువు తీసుకునే పనులే ట్రంప్ చేస్తారు. దీనివల్ల అమెరికా గౌరవాన్ని ఆయన తగ్గిస్తూ వస్తున్నారు. ప్రపంచ దేశాల ముందర హేళన చేసే పరిస్థితి. ఒకప్పుడు భారత్ అమెరికా సంబంధాలు ఎంత గట్టిగా ఉండేవంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ అమెరికా గొప్ప స్నేహితులు అని అనుకునేవి. ఈవెన్ ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు కూడా భారత్లో మనం చూసాం, ఆమెకి లభించిన గౌరవం కానీ ఇవన్నీ కూడా మనం చూసాము. అలాంటిది ఇప్పుడు ట్రంప్ విధానాలతో ఏ విధంగా మారుతుందంటే భారత్ ఇప్పటికీ కూడా శాంతి కాముక దేశము. ఇప్పటికీ కూడా భారత్ తను ఏదైతే అనుకుందో ఆ విధానాలనే అవలంబిస్తుంది. పేషెన్స్గా వెయిట్ చేసి ఎప్పుడైతే తిప్పికొట్టాలో అప్పుడు మాత్రమే భారత్ తిప్పికొడుతుంది. కానీ ట్రంప్ మాత్రం పదే అంటే శాంతిగా ఉన్న శాంతి కాముక దేశాన్ని కూడా ట్రంప్
కఠినమైన నిర్ణయాలు తీసుకునే వైపుగా కూడా ట్రంప్ వైఖరి ఉంటూ ఉంది. ఇంకా దాంతోనే మనం ఇప్పుడు ప్రజెంట్ అమెరికా నుంచి యుద్ధ సామాగ్రిని కొనటం నిలిపివేశాము. తరువాత పర్యటన ఉంటే ఇప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ రాజ్నాథ్ సింగ్ పర్యటన ఉంది అమెరికాకి, అది కూడా ప్రజెంట్ నిలిపివేయటం జరిగింది. ఇటువంటి వైఖరి అంటే ఉన్న మిగిలిన దేశాలతో ఉన్న సత్సంబంధాలు, కొద్దో గొప్ప మిగిలిన సత్సంబంధాలు కూడా ట్రంప్ పదే పదే దెబ్బ తీసుకుంటున్నారు. ఒక ఫ్రస్ట్రేషన్, అంటే ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ట్రంప్లో ఒక ఫ్రస్ట్రేషన్ నెలకొని ఉంది. తాను ఎలాగైనా భారత్ని కిందికి దించాలి అనుకున్నారు, తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలి అనుకున్నారు. కానీ భారత్ తన మాట అసలు వినలేదు. భారత్ కంటూ ఒక ఆర్థిక విధానం ఉంది, భారత్ కంటూ ఒక థాట్ ప్రాసెస్ ఉంది. భారత్ అమెరికాకి తలొగ్గలేదని కోపంతో తారీఫ్లు. మళ్ళీ చైనా ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఆవేదన ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మిగిలిన దేశాలన్నీ కూడా తారీఫ్లు అమెరికా మీద వేసేసి ఆయా దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్లు చేసేసుకొని మిగిలిన దేశాలన్నీ అమెరికా ద్వారా సంపాదించుకుంటున్నాయి అని చెప్పి ట్రంప్ ఆవేదన. కానీ అక్కడ సీన్ అది లేదు. అమెరికాలో ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా కానీ చాలా హై కాస్ట్ వెళ్ళిపోతుంది. అంటే ట్రంప్ ఆర్థిక విధానాల్ని అసలే నమ్మలేము. ఈరోజు ఒక మాట ఉంటే ఇంకో గంటలో మరొక మాట ఉంటుంది ట్రంప్ విధానాలు. వీటి వల్ల వేరే దేశాల్లో ఎక్కడైతే లేబర్ కాస్ట్ ఇవన్నీ తక్కువ ఉంటాయో, ఎక్కడైతే ఆర్థిక విధానాలు వాళ్ళకి కలిసి వస్తాయో ఆయా కంట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి పెడుతున్నారు. ఇది అస్సలు ట్రంప్కు నచ్చడం లేదు. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండియాకు వచ్చినప్పుడు కూడా ట్రంప్ ఇదే విధంగా ఎందుకు ఇండియాలో అని చెప్పి కూడా ట్రంప్ వ్యాఖ్యానించటము ఇదంతా కూడా జరిగింది. తిరిగి అమెరికాకి రావాలి అన్నట్లుగా కూడా చెప్పటం, అంటే మిగిలిన దేశాలు ఎదగటం అసలు ట్రంప్కు నచ్చదు. సరే మనం ఎలానో ఎదగలేకపోతున్నాం, పక్కన వాళ్ళైనా కానీ దిగజార్చి మన లెవెల్కి తెచ్చేసుకుందాం, అదే కదా స్ట్రాటజీ. ఇప్పుడు ట్రంప్ స్ట్రాటజీ అలానే ఉంది. మిగిలిన దేశాల మీద అంత తారీఫ్లు వేసి ఇక్కడి నుంచి ఎగుమతులకి దెబ్బతినేలా చేయటము, దానివల్ల ఏమవుతుందంటే మిగిలిన దేశాల ఆర్థిక పరిస్థితి కూడా ప్రజెంట్ అన్స్టేబుల్ అవుతుంది. అన్స్టేబుల్ అవటం వల్ల ఇప్పుడు ఎలానో ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో ఆర్థికంగా అంత బాగాలేదు. సో మిగిలిన దేశాలు కూడా ఆర్థికంగా దిగజారిపోతే ఇప్పుడు తను ఎదక్కపోయినా పర్లేదు, కానీ తను మిగిలిన వాళ్ళు తక్కువైతే ఇప్పుడు అమెరికా ఆటోమేటిక్గా పెద్ద కంట్రీలానే కనిపిస్తూ ఉంటుంది కదా, మరలా అగ్రరాజ్యంలా కనిపిస్తూ ఉంటుంది కదా. ఆల్రెడీ డాలర్ రేటు పతనం అయిపోతూ ఉన్నాయి. ఇటు స్టాక్ మార్కెట్లో కూడా అనిశ్చితి నెలకొని ఉంది. ట్రంప్ విధానాలతో బంగారం రేటు ఒకరోజు పెరుగుతూ ఉంటుంది, ఇంకా హై రేటు వెళ్ళిపోతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్స్ పతనం అయిపోయి మొత్తం కూడా మార్కెట్లో ఒడిదుడుకులకు కూడా వీటన్నిటికీ ట్రంపే ఒక రకంగా యుద్ధాలు ఒక కారణమైతే, యుద్ధాలు పక్కన పెడితే అవి అనివార్యం, ఆయా దేశాల మధ్య ఉన్న పరిస్థితుల వల్ల వస్తూ ఉంటాయి. కానీ ఏదైనా అధ్యక్షుడు ఆర్థిక విధానాల వల్ల మార్కెట్లో కనుక అనిశ్చితి వస్తుందంటే అది ట్రంపే. ట్రంప్ వల్లే మార్కెట్లో అనిశ్చితి ఎక్కువగా కూడా బంగారం మార్కెట్లో నెలకొని ఉంటుంది. ఆయన తీసుకునే ఆర్థిక నిర్ణయాలు అవి కనీసం మరి అమెరికాకైనా లాభం చేకూరుస్తాయంటే లేదు, అమెరికాకు కూడా లాభం చేకూర్చే విధానాలే ఆయన ఫాలో అవ్వటం లేదు. మరి ట్రంప్ ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉండి రోజుకొక వ్యాఖ్య భారత్ మీద రోజుకొక మాట మాట్లాడటం? సరే ఇప్పుడు తగ్గి రాలేదు, మరలా చూస్తేనేమో చైనాతో రష్యాతో ఇంకా సంబంధాలు బలపడిపోతూ ఉన్నాయి. ఒకవైపు చూస్తేనేమో రష్యా ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంది ఇండియాకి. ఏదైతే చమురు దిగుమతి ఉందో దాని మీద ఒక బ్యారెల్కి $3 నుంచి $5 వరకు కూడా రేటు తగ్గిస్తూ కూడా ఒక గిఫ్ట్ పంపించింది రష్యా ఇండియాకి. మళ్ళీ చూస్తే కనుక చైనాతో భారత్ సంబంధాలు మరింతగా మెరుగుపడుతున్నాయి. సరిహద్దు గొడవలను పక్కన పెట్టి వీళ్ళందరూ కూడా ఒక దగ్గరికి చేరుతున్నారు. ఒకప్పుడు దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ ఎక్కువగా కనిపించేవారు కాదు, ఇప్పుడు కిమ్ కూడా బయటకు వచ్చి అందరి దేశాలతో కూడా ఇప్పుడు ఆయన కూడా నవ్వుతూ మాట్లాడుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కిమ్ కూడా మిగిలిన దేశాలన్నీ కూడా బాగుపడిపోతున్నాయి, సంబంధాలన్నీ మెరుగుపడిపోతున్నాయి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక తాటి మీదకి వస్తున్నాయి. నేను చేసిన ఆ విషయాలతో మాత్రం ఇప్పుడు అమెరికా మిగిలిన దేశాలకు దూరం అయిపోతుంది. నేను కదా ఎప్పుడు పైన ఉండాల్సింది, అయితే ఇక్కడ నేను కదా పైన ఉండాల్సింది అంటే అమెరికా కాదు పైన ఉండాల్సింది, ట్రంప్ పైన ఉండాలి అనుకుంటారు. అందుకే ఆయన వైఖరి అలానే ఉంటుంది. నాకు నోబెల్ పీస్ బహుమతి ఇవ్వాలి అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించటము, అక్కడున్న వాళ్ళే నోబెల్ పీస్ గనక ట్రంప్కి ఇస్తే గనక ఇక ఆ నోబెల్ పీస్ తర్వాత ఎవరికి ఇచ్చినా కానీ అనవసరం, ఎందుకంటే అది దాని విలువ ఆటోమేటిక్గా కోల్పోయినట్లే అవుతుంది అని చెప్పి కూడా అక్కడున్న వాళ్ళు అసలు ఈ విధంగా ట్రంప్ గురించి చెప్పుకుంటూ పోతే ఇది ఒక నెవర్ ఎండింగ్ చాప్టర్ లాగే మారుతుంది. ట్రంప్ ఆర్థిక విధానాలు, ట్రంప్ మిగిలిన దేశాల మీద వెళ్ళగక్కుతున్న అక్కసు, ముఖ్యంగా భారత్ మీద అస్సలు ఓర్చుకోలేని తనం ట్రంప్లో కనిపిస్తూ ఉంది.
ట్రంప్ ఆర్థిక విధానాలు అసలు మీకేలా అనిపిస్తున్నాయి? ఇది అమెరికాకే నష్టం చేకూరుస్తుందా? మీకు కూడా అలానే అనిపిస్తే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి ట్రంప్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, లేకపోతే ట్రంప్ చెప్తుంది నిజంగా నిజమే అనుకుంటున్నారా? అంటే ట్రంప్ ఏదైతే అంటూ ఉన్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతే అమెరికాని టార్గెట్ చేస్తుంది అన్నట్లుగా కూడా ట్రంప్ అంటూ ఉన్నారు. ఆ వ్యాఖ్యల మీద అసలు మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. మరోవైపు చూస్తే ఈ విధంగా కూడా ఇప్పుడు ట్రంప్ అయితే ప్రపంచ దేశాల ముందు అమెరికా కీర్తిని దిగజారుస్తున్నట్లుగానే చూడాలి. ఈ తారీఫ్లతో అమెరికాకే నష్టం చేకూరుస్తున్నారు అంటూ కూడా నిపుణులు అంటూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళకి లివింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇటువంటి ఏదైనా కానీ సంస్కరణలు, గొప్ప సంస్కరణలు తేవాల్సిన అధ్యక్షుడిగా ఆయన చేస్తుంది ఏంటంటే ఇంకా కూడా అమెరికాని దిగజార్చటం.